హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో ప్రజెంట్ జరుగుతున్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఉన్న రీజనింగ్ పార్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి డీటెయిల్గా అనాలిసిస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో మనకి రీజనింగ్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలి అన్న టాపిక్స్లో ఏ కాన్సెప్ట్స్ మీద ఏ మోడల్ క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు రీజనింగ్, అర్థమెటిక్ ఈ రెండు సబ్జెక్ట్స్ చూస్తే వీటిలో మనకున్న డిఫరెన్స్ ఏంటంటే రీజనింగ్లో కొన్ని ఫిక్స్డ్ మోడల్స్, ఫిక్స్డ్ టాపిక్స్ మీద మనం ఫోకస్ పెడితే స్కోరింగ్ మంచిగా చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఈచ్ టాపిక్ మీద డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ రీజనింగ్లో కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి? కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, ఆడ్ వన్ అవుట్, ఎనాలజీ అండ్ సీక్వెన్స్. ఇక్కడ ఇచ్చిన ఈ 5 టాపిక్స్లో మనకి రీసెంట్గా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారనమాట. ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్స్లో కూడా వెయిటేజ్ బాగానే ఉంది, బట్ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్స్తో కంపేర్ చేస్తే ఈ ప్రజెంట్ జరిగిన 2024లో ఎస్ఐ పేపర్లో కానీ అండ్ ఇక రీసెంట్గా జరుగుతున్న పేపర్స్లో కానీ మనకి కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ టెస్ట్, ఆల్ఫాబెట్. సో వాటి తర్వాత ఇచ్చిన వెయిటేజ్ వీటికి ఉంది ఎక్కువ. అంటే మనకి 3 to 4 క్వశ్చన్స్ ఉంటే వీటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ కేటగిరీలో సీటింగ్ అరేంజ్మెంట్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పజిల్స్, నాన్ వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్. సో వీటి నుంచి 2 క్వశ్చన్స్ కానీ 1 క్వశ్చన్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి టోటల్గా ఉన్న టాపిక్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో వీటిలో మనం కంప్లీట్గా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 35కి 33 to 34 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకు 35కి 35 అని చెప్పలేకపోతున్నానంటే 1 or 2 క్వశ్చన్స్ అని మనం చెప్పలేం కదా. సో మీరు ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఏ క్లాక్స్ నుంచో, క్యాలెండర్ నుంచో, లేదంటే లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ నుంచో ఒక్క క్వశ్చన్ ఇచ్చారనుకో, ఆ ఒక్కటి 1% అలా ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఈ టాపిక్స్ అన్నిటి గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. దాని తర్వాత మనకి ఎక్స్ట్రా టాపిక్స్ ఏమన్నా ఉంటాయా, అవి ప్రిపేర్ అయితే మనకి ఎంత ఛాన్స్ ఉంటుంది, లేదంటే వాటి కోసం పెట్టే టైం బదులు వేరే దగ్గర టైం ఇన్వెస్ట్ చేయొచ్చా కంప్లీట్ రివిజన్ చేసుకోవడానికి అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ ఉన్న టాపిక్స్ మీద క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉందండి, వెయిటేజ్లో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనకి రీప్లేస్మెంట్ మోడల్స్, నెంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్, రీఅరేంజ్మెంట్ అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ రిమైనింగ్. సో బేసిక్ లెవెల్ ఆఫ్ రిమైనింగ్ అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ మనకి రీప్లేస్మెంట్ మోడల్స్. రీప్లేస్మెంట్ మోడల్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ PQR అని ఇచ్చి ఈజ్ కోడెడ్ యాజ్ అని చెప్పి సమ్ ర్యాండమ్గా ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఇస్తే, సో ఇక్కడ ఉన్న లెటర్స్ వేరు, ఇక్కడ ఉన్న లెటర్స్ వేరు, అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ డిఫరెంట్, ఇక్కడ ఉన్న లెటర్స్ డిఫరెంట్. సో ఈ లింక్ ఉన్నదాన్ని మనం రీప్లేస్మెంట్ అంటాం. అండ్ ఇక్కడ రీఅరేంజ్మెంట్ అని ఉంది కదా, రీఅరేంజ్మెంట్ అంటే సేమ్ లెటర్స్ ప్లేసెస్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీజన్, రీఅరేంజ్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, రీజన్. ఓకేనా, సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ నెంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్. సో మనకి నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్కి ప్యారలల్గా ఉన్న లెటర్స్, సింబల్స్ ఇచ్చి సింబల్స్కి ప్యారలల్గా ఉన్న లెటర్స్, లేదా మనకి కామన్గా తీసుకుంటాం కొన్ని లెటర్స్ నెంబర్స్ ఆ విధంగా, లేదంటే ఆల్ఫాబెట్ నెంబర్స్. సో వీటి మీద మనకు అడగవచ్చు, జస్ట్ ఇవి చాలు ఇంకా. ఓకే, సో వీటి నుంచి మ్యాక్సిమం 90% to 95% క్వశ్చన్స్ అని అడిగేశారు. 1-2 పేపర్లు ఏంటంటే కామన్గా తీస్తామని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ నెంబర్ కోడింగ్ మీద కొన్ని క్వశ్చన్స్ కామన్ బేస్ మీద ఇచ్చారు, అంటే ప్యారలల్గా ఉన్నవి తీసుకుంటాం, వాటిల్లో కామన్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్. న్యూస్ అంటే ఇక్కడ మనకి 4 లెటర్స్ ఉన్నాయి కదా, NEWS అని, 1 2 3 4 అని ఇస్తారు ఫార్మాలిటీగా. నెక్స్ట్ వెస్ట్, వెస్ట్ అని ఇచ్చి ఎలా ఇస్తాడంటే 3 2 4 5 అని ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో మనకి T అనే లెటర్కి కోడ్ ఏందో కనుక్కోమంటాడు. సో ఇక్కడ WE
అండ్ ఎస్, ఈ 3 ఇక్కడ అన్నిట్లో కామన్గా ఉంటాయి. ఎక్స్ట్రా మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ T and 5 కదా. సో ఇలా ఇదే కాన్సెప్ట్ మనం వేరే టాపిక్ అంటే వేరే కాన్సెప్ట్లో కూడా చేస్తాం అనమాట. ఏ కాన్సెప్ట్ అది, 728 మీన్స్ యు ఆర్ బ్యూటిఫుల్, 824 మీన్స్ దే ఆర్ కమింగ్ అని చెప్పి మనకి ఇస్తారు కదా క్వశ్చన్స్. అలాంటివి చాలు, ఇంకా ఇవి సరిపోతాయి. అసలు ఈ టాపిక్లో మీకు క్లారిటీగా రావాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్ నెంబర్స్, ఇంకొకటి ఆపోజిట్ లెటర్స్. ఆల్ఫాబెట్ నెంబర్స్ అండ్ ఆపోజిట్ లెటర్స్ ఇవి మీరు నేర్చుకుంటే చాలు. ఆపోజిట్ లెటర్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ 27. స్మాల్ ట్రిక్, సమ్ ఆఫ్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు 27. చాలు, ఓకేనా. సో ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ యొక్క క్లారిటీ. సో నెక్స్ట్ సిరీస్. మనకి ఇప్పుడు సిరీస్ మాట్లాడుకుంటే నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, అలాగే కంటిన్యూస్ అండ్ రిపీట్ సిరీస్, 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో అన్నీ మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి సిరీస్ నుంచి అడుగుతున్నారు. ఎందుకు సిరీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే నెంబర్ సిరీస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి 1 క్వశ్చన్, ఆల్ఫా న్యూమరిక్ నుంచి 1 క్వశ్చన్, అట్లా మనకి డిఫరెంట్గా గ్రేడ్ చేయడం వల్ల ఒకటి యాడ్ అయినా కానీ కామన్గా టాపిక్ మొత్తం మీద మనకి 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి, లేదా 4 to 5 కూడా వస్తున్నాయి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా కదా. సో ఆ విధంగా మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో దీంట్లో మనకి ఈ కంటిన్యూస్ అండ్ రిపీట్ సిరీస్ మీద కొంచెం వెయిటేజ్ తక్కువ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. బట్ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మీద 100% మీరు ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఓకే, సో మనకి ఇప్పుడు ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ రావాలి, గ్రూప్డ్గా కానీ సింగిల్గా కానీ. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్. ఓకే, సో మీకు ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉంది, నెంబర్ సిరీస్ మీద. ఈ నెంబర్ సిరీస్లో ఏదైతే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటుందో అది మీరు కనిపెట్టడం ఫస్ట్ టాస్క్. సో దాంట్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి మోడల్స్ ఉంటాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఉందంటే ఈ నెంబర్ సిరీస్ మీద ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈజీగా చేస్తారు. ఓకేనా. సో ఫస్ట్ ఈ నెంబర్ సిరీస్లో ఉండే టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటి, ఒక్క 1 minute క్లారిటీగా చూద్దాం. దాన్ని బట్టి సిరీస్ మనకి క్లోజ్ అయిపోతుంది. సో మనకి సిరీస్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఒక 30 seconds 40 seconds ఎక్కువ దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ టాపిక్ మీద. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు నెంబర్ సిరీస్. సో ఇక్కడ నెంబర్ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఈజీగా. యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఏ కాన్స్టెంట్ నెంబర్, తర్వాత మల్టిప్లయింగ్ ఏ కాన్స్టెంట్ నెంబర్, డివైడింగ్ విత్ ఏ కాన్స్టెంట్ నెంబర్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఎడిషన్ సిరీస్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ సబ్ట్రాక్షన్ సిరీస్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ మల్టిప్లికేషన్ సిరీస్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ డివిజన్ సిరీస్, మిక్స్డ్ సిరీస్, అప్లయింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, స్క్వేర్స్ క్యూబ్ సిరీస్, మిస్లేనియస్ మోడల్స్. సో మనకి ఇక్కడ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏ కాన్స్టెంట్ నెంబర్ అంటే సో మనకి వరుసగా నెంబర్లు యాడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, సిరీస్ ఇంక్రీజ్ అవుతుంటుంది డిక్రీజ్ అవుతుంటుంది. కాన్స్టెంట్ నెంబర్ ఇంక్రీజ్ చేసేది, అలాగే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజ్ చేసేది అంటే +1 +2 +3 +4 అలాగా. ఓకేనా. అలాగే మల్టిప్లికేషన్ కూడా, అలాగే డివిజన్ కూడా. అంటే మిక్స్డ్ సిరీస్ అంటే లైక్ ఆల్టర్నేటివ్గా ఉండేవి. ఓకేనా, ఆల్టర్నేటివ్ మోడల్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఒకేసారి రెండు అప్లై చేస్తారు. మల్టిప్లికేషన్ ఎడిషన్, మల్టిప్లికేషన్ డివిజన్ అంటే *2 - 2, *2 + 2 ఆ విధంగా. ఓకే, సో నెక్స్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ అంటే స్క్వేర్స్ మీద క్యూబ్స్ మీద ఉండే మోడల్స్. సో ఇలా మీరు కొంచెం నెంబర్ సిరీస్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి, 100% మీకు రిజల్ట్ అనేది ఎగ్జామ్లో కనిపిస్తుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఆడ్ వన్ అవుట్లో లెటర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్. ఆడ్ వన్ అవుట్ అంటే మనకి డిఫరెంట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంట్లో మనకి మ్యాక్సిమం 80% లెటర్స్ క్లాసిఫికేషన్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ ఈ 15 to 20%లో 15% వర్డ్ క్లాసిఫికేషన్ మీద అడుగుతారు. అలాగే లాస్ట్ ఇక 5% to 10% నెంబర్ క్లాసిఫికేషన్. ఓకే, సో ఒక్కసారి కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఒక ½ an hour చాలు దీనికి, బేసిక్గా అన్ని చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎనాలజీ. ఎనాలజీ కూడా సేమ్, లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ,
వర్డ్ అనాలజీ. మనకి లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ మీద కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది, అంటే ఫోకస్ ఎక్కువ ఉంది. ఎనాలజీ టాపిక్కి వెయిటేజ్ ఉంది, ఆ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్లో లెటర్ అనాలజీ అలాగే నెంబర్ అనాలజీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్. మనకి సీక్వెన్స్ అంటే నార్మల్గా సిరీస్లోకి లైక్ వెయిటేజ్ సిరీస్లోకి లాగేస్తారు, బట్ ఎందుకు సపరేట్గా సీక్వెన్స్ అని పెట్టానంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి నెంబర్స్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 624, 892, 362, 433 ఇలా నెంబర్స్ ఇచ్చి ఈ నెంబర్స్ అన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో రాసి వాటిని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ 426, 298, 263, 334. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మళ్ళీ 263, 298, 334, 426 ఇలా 2 స్టెప్స్ ఇచ్చి ఇప్పుడు దీనికి సంబంధించి ఏదో క్వశ్చన్ అడుగుతాడు. సో వీటిని మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే సీక్వెన్స్ కిందకి మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్. ఈ లెఫ్ట్ అండ్ రైట్ మోడల్స్ అంటే ఏంటంటే, సో మనకి సింబల్స్, లెటర్స్, నెంబర్స్ అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం ఇస్తారు కదా. @1 2 3 4 YQ ఇలా మనకి కంబైన్డ్గా ఇచ్చి లెఫ్ట్ రైట్ అని చెప్పి ఇచ్చి, సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో నెంబరు, రైట్ సైడ్ నుంచి లెటరు, లేదంటే ప్రిసీడింగ్, ఫాలోడ్ బై ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి దీంట్లో అడగవచ్చు. ఓకేనా, రీసెంట్గా అడిగిన ఎస్ఐ పేపర్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ 2 అడిగారు ప్రతి పేపర్లో ఈజీగా. అండ్ అలాగే ప్రీవియస్గా ఉన్న పేపర్స్లో కూడా 1, 2 అలాగే ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో అందుకని ఈ టాపిక్ నేను కొంచెం ఇంపార్టెంట్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చా. ఈ మోడల్ అడిగారు, ఈ మోడల్ 2 మోడల్స్ అడిగారు. ఓకేనా, ఒక్కో దానికి 2 అడిగితే మనకి 4 అవుతున్నాయి కదా, సో అదే మ్యాటర్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్స్. సో మనకి డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మొత్తం నేర్చుకోవాల్సిన టాపిక్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పైథాగరస్ రూల్. సో మనకి పైథాగరస్ రూల్తో పాటు వేరే మెథడ్స్ కూడా ఉన్నాయంటే ఎండ్కి మనం పైథాగరస్ రూల్కే వస్తాం. పైథాగరస్ రూల్ దాకా రావడానికి ఒకటి డయాగ్రామ్ వేసుకునేది, ఇంకోటి ఓన్లీ డైరెక్షన్స్ బేస్ మీద చేసేది. సో ఈ మోడల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, పైథాగరస్ ఉపయోగించి చేసేది ఫస్ట్ది. తర్వాత డైరెక్షన్ రిలేటెడ్. సో పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ డైరెక్షన్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎండింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎండింగ్ పాయింట్? ఇలా డైరెక్షన్స్ బేస్ మీద అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ కండిషన్ బేస్డ్. అంటే ఇప్పుడు ఏ బీకి రైట్లో ఉంది అంటే ఏ బీకి సౌత్లో ఉంది. ఓకేనా, సి బీకి టాప్లో ఉంది లేదా నార్త్లో ఉంది. ఇలా కండిషన్స్ ఇచ్చి ఆ ఓవరాల్గా అడుగుతారనమాట. ఓకేనా, సికి బీకి రిలేషన్ ఏంటి, డీకి ఈకి రిలేషన్ ఏంటి. ఓకేనా, మనకు బ్లడ్ రిలేషన్స్లో ఉంటుంది ఇదే విధంగా. సో ఇక్కడ డైరెక్షన్స్ అంతే. ఓకేనా, నెక్స్ట్ షాడో. మనకి షాడో అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా, జస్ట్ తెలుసుకోండి అంతే, కాన్సెప్ట్ తెలుసుకోండి. మ్యాక్సిమం మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ ఇప్పటిదాకా మీకు షాడో కాన్సెప్ట్ అనేది మీరు టచ్ చేయకపోతే జస్ట్ ఒక్కసారి చూడండి అంతే షాడో కాన్సెప్ట్. ఓకేనా, బ్లడ్ రిలేషన్స్. సో మనకి బ్లడ్ రిలేషన్స్లో కండిషనల్ క్వశ్చన్స్ అంటే మనకి కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఏకి బి ఏమవుతుంది, బికి సి ఏమవుతుంది, సికి డి ఏమవుతుంది, డికి ఈ ఏమవుతుంది, సో ఏకి ఈ ఏమవుతుంది అని చెప్పి కండిషన్స్ ఇస్తారు, వాటిని బట్టి క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి పజిల్ బేస్డ్. సో @ అనే సింబల్స్ ఇచ్చి ఆ సింబల్కి ఒక రిలేషన్ ఇస్తాడు, ఆ రిలేషన్ మీద ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనం కోడింగ్ డీకోడింగ్ అంటే కోడింగ్ మెథడ్ అని కూడా అంటాం. బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ రెండు కలిపితే అడిగిన క్వశ్చన్ కూడా మనం అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సో మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్కి నీకు రిలేషన్ ఏంటి, లేదా ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్కి నాకు రిలేషన్ ఏంటి అని చెప్పి ఇంకొక పర్సన్కి చెప్తాం కదా. సో ఇలాగా 3 పర్సన్స్ 2 పర్సన్స్ ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని చెప్తారే అలాంటి క్వశ్చన్స్. 3 మోడల్స్ ఇంపార్టెంటే, 3 నుంచి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్ ర్యాంకింగ్ టెస్ట్. ఓకేనా, సో ర్యాంకింగ్ టెస్ట్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫైండ్ అవుట్ చేయడం, టోటల్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడం, మనకి బిట్వీన్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయడం. ఇవి మనకి బేసిక్ మోడల్స్, ఫిక్స్డ్ మోడల్స్ అనమాట. ఓకేనా, లెఫ్ట్ ఇచ్చి రైట్ ఫైండ్ అవుట్ చేస్తారు, లెఫ్ట్ రైట్ ర్యాంక్ ఇచ్చి టోటల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి,
లేదంటే ఒక పర్సన్ లెఫ్ట్ ర్యాంక్ ఒక పర్సన్ రైట్ ర్యాంక్ ఇచ్చి మిడిల్ ఎంతమంది ఉన్నారో చెప్పాలి. ఇవి మనకి నార్మల్గా ఉండేవే. సో ఇవన్నీ ఉపయోగించుకొని అంటే ఏదో ఒక 2 కండిషన్స్ ఉపయోగించుకొని కండిషనల్గా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ని మనం అరేంజ్ చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం చెప్పాలి. అడిగిన వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ ర్యాంక్లో ఉంది, వాళ్ళ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉందో చెప్పాలి. ఓకేనా. మ్యాక్సిమం 80% ఈ కండిషనల్ బేస్డ్ మీద అడుగుతున్నారు. ఎక్కడో మీకు తక్కువ ఛాన్సులు ఇవ్వాలంటే కనుక ఈ లెఫ్ట్ రైట్ స్ట్రెంత్ డైరెక్ట్గా అడుగుతున్నారు. ఈ కండిషనల్ స్టేట్మెంట్ కూడా ఈజీగానే అడుగుతున్నారు, కష్టంగా అయితే కాదు. ఓకే రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సెట్. ఆల్ఫాబెట్ సెట్ అంటే రీఅరేంజింగ్ లెటర్స్. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో లెటర్స్ కొన్ని పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని వాటిని అరేంజ్ చేస్తే ఫార్మ్ అయ్యే వర్డ్ ఏంటి, మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏంటి. ఓకేనా. లేదంటే దాంట్లో ఉన్న వర్డ్స్ని ప్లేసెస్ రీఅరేంజ్ చేస్తే వచ్చే వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి. లేదంటే అరేంజ్ చేసిన తర్వాత లెఫ్ట్ నుంచి థర్డ్ది ఏంటి, రైట్ నుంచి సెకండ్ది ఏంటి, ఇలా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చేంజింగ్ ఫార్మాట్ ఆఫ్ లెటర్స్. ఇది కూడా సేమ్, ఆల్రెడీ రీఅరేంజింగ్ అని చెప్పాను కదా. దాంట్లో చేంజింగ్ ఫార్మాట్ అంటే ఇప్పుడు లెటర్స్ అన్నిట్లో అన్ని లెటర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. లేదంటే ఒక లెటర్ ఇంక్రీజ్ అయింది, ఒక లెటర్ డిక్రీజ్ అయింది. ఈవెన్ ప్లేసెస్లో ఉన్న లెటర్ ఏమో 2 స్టెప్స్ ముందుకు వచ్చింది, ఆడ్ ప్లేస్లో ఉన్న లెటర్ ఏమో 1 స్టెప్ వెనక్కి వెళ్ళింది. ఇలాంటి కండిషన్స్ ఇస్తారు. వాటిని మనం చేంజ్ చేయాలి. ఫార్మాట్ చేంజ్ చేసిన తరువాత మళ్ళీ లెఫ్ట్ నుంచి ఏంటి, రైట్ నుంచి ఏంటి. ఓకేనా రైట్. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ యునానిమస్గా 3 మోడల్స్ ఉంటాయి. లీనియర్ స్ట్రైట్గా, సర్క్యులర్ సర్కిల్. సర్కిల్లో మనకి 2 టైప్స్. ఒకటి ఫేసింగ్ ద సెంటర్, ఇంకోటి ఏంటి ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్. నార్మల్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 100% ఫేసింగ్ ద సెంటర్ మీద ఫోకస్ ఉంటుంది. ఓకేనా. సో మనకి నార్మల్గా పోలీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, సో వాటికైతే కొంచెం అవుట్ సైడ్ ద సెంటర్ పెట్టే అవకాశం ఉంటుంది, లేదా 2 కాంబినేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 100% మ్యాక్సిమం 99.9% సెంటర్ ఆఫ్ ద టేబుల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. జస్ట్ ఈ సెంటర్ ఆఫ్ ద టేబుల్ అనే కాన్సెప్ట్ మీద కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అంతే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పాలిగోనల్. పాలిగోనల్ అంటే పెద్ద పెద్ద షేప్స్ అజ్యూమ్ చేసుకోవద్దు మీరు. జస్ట్ స్క్వేరు, ఇంకోటి హెక్సాగాన్. స్క్వేరు హెక్సాగాన్ ఆ షేప్లో అరేంజ్ అయి ఉంటారు. సర్కిల్ ఎలాగో స్క్వేరు పాలిగోనల్ కూడా అలాగే. పాలిగోన్ అంటున్నాను, హెక్సాగాన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనకి రీసెంట్గా జరిగిన ఎస్ఐ చూస్తే కనుక 24లో జరిగిన ఎస్ఐ పేపర్లో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ మనకి అర్థమెటిక్లో ఇచ్చారు. ఓకేనా. అలా అని చెప్పి మనం వాటిని అర్థమెటిక్ అనుకోకుండా సింప్లిఫికేషన్ మీద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ అనేది అదే విధంగా ఉంది కాబట్టి నేను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ చేశాను. ఓకేనా. సో ఒకే ఒక్క రూల్, బాడ్ మాస్. మనకి బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకేనా. సో ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతూ చేయాలి. ఏ క్వశ్చన్ అయినా సరే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతూ చేయాలి. క్లియర్ రైట్. నెక్స్ట్ పజిల్స్. సో ఈ పజిల్స్ టాపిక్లో మనం ఏం చేస్తామంటే మిస్సింగ్ నంబర్స్, మిస్సింగ్ లెటర్స్. మిస్సింగ్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, మిస్సింగ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో మనం ఎన్ని చేసినా కానీ ఎగ్జామ్లో కొత్తది అడుగుతారు. ఒకవేళ ఇస్తే వచ్చినప్పుడు ట్రై చేయండి. రాని పక్షంలో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మిగతా 34 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర మళ్ళీ రండి. నా సజెషన్ అయితే ఇది. ఓకే. సో నార్మల్గా సబ్జెక్ట్ చెప్పట్లేదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నా. సబ్జెక్ట్ అనుకోండి, మోడల్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి, దీంట్లో మోడల్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాం, ఎడిషన్ చేసుకుంటూ వెళ్తాం, అలాగే ప్యారలల్గా ఉన్నాయి చూస్తాము, ఆల్ఫాబెట్ నెంబర్స్ ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వెళ్తాము అని చెప్పి డీటెయిల్గా చెప్తాం. ఓకే. సో ఎన్ని చెప్పినా కానీ ఎక్స్ట్రా మనకు తెలియని మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఓకేనా. సో నేను రిస్క్ ఎంత ఉందో నేను చెప్తున్నా అంతే. ఆ రిస్క్ని బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు అని. క్లియర్. సో నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. సో మనకి లాజికల్ రీజనింగ్లో 7 to 8 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ నేను డేటా సఫిషియన్సీ మెన్షన్ చేయలేదు. డేటా సఫిషియన్సీ మనకి డేటా సఫిషియన్సీ కూడా ఇంపార్టెంటే.
స్టేట్మెంట్స్, కంక్లూజన్స్, సిలాజమ్స్ నుంచి మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అలాగే డేటా సఫిషియన్సీ మీద క్వశ్చన్స్ అడిగారు, ఎందుకంటే అర్థమెటిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, అలాగే అర్థమెటిక్లో టాపిక్స్ కూడా తెలియాలి కాబట్టి చేయాలంటే, సో దీనికి కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. వీటి తరువాత ఎసర్షన్ రీజనింగ్ కానీ, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ కానీ, అలాగే స్టేట్మెంట్స్, అజంప్షన్స్ కానీ వీటికి అంత తక్కువ ఛాన్స్ ఉంది, 50 to 20% ఛాన్స్ ఉంది. బట్ మిగతా 80% వీటిలోనే ఉంటుంది. ఓకే. సో టోటల్గా 7 to 8 టాపిక్స్ నేను 3 మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నా. అదే ఈ అనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే. నెక్స్ట్ నాన్ వెర్బల్. ఈ నాన్ వెర్బల్లో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, సిరీస్, కౌంటింగ్ ఫిగర్స్ వీటి మీద ఫోకస్ పెట్టండి చాలు. ఇవి మీరు ప్రిపేర్ అవ్వకపోయినా ఎలాగో చేసేస్తారు. కౌంటింగ్ ఫిగర్స్ ఒక్కటి కొంచెం తెలుసుకోండి, ఈ మిగతా మీరు ప్రిపేర్ అవ్వకపోయినా ఎలాగైనా చేసేస్తారు. బట్ మీకు ఐడియా ఉండాలి కదా, దీని నుంచి కూడా మనకు అడుగుతున్నారు. 2 questions వచ్చే ఛాన్స్ ఉంది వీటి నుంచి. సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే. సో కంప్లీట్ అయిపోయింది మనకి టోటల్గా ఆ 14 టాపిక్స్లో ఏ టాపిక్స్లో మనకి ఏ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి క్లియర్గా మాట్లాడుకున్నాం. అంతవరకు క్లియర్. సో టోటల్ వెయిటేజ్ సంబంధించి 35కి 32, 33 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేయొచ్చు వాటి నుంచి. ఈ మిగతా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మనకి తెలియని టాపిక్స్ లేదా ప్రిపేర్ అయిన టాపిక్స్ నుంచి వస్తే ఆ టాపిక్స్లో మనకి ఎక్స్ట్రాగా మనకి కామన్గా తెలిసిన టాపిక్స్ ఏంటి, అంటే ఎక్కువ మనం ప్రాక్టీస్ చేసే టాపిక్స్ ఏంటి, సో ఈ వెయిటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఇవి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేసి చెప్తున్నా. సో మనకి క్లాక్స్, క్యాలెండర్స్ నుంచి ప్రెజెంట్ అడిగిన ఎగ్జామినేషన్స్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక క్వశ్చన్ కూడా లేదు. ఓకే. బట్ ప్రీవియస్గా ఉన్న క్వశ్చన్ పేపర్స్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఓకేనా. ఫైండింగ్ యాంగిల్స్ అండ్ థియరీ కాన్సెప్ట్స్. థియరీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే 180 degrees అంటే ఇప్పుడు నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, ఐ మీన్ మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ 180 degrees యాంగిల్ ఎన్ని టైమ్స్ ఇస్తాయి టోటల్ 24 అవర్స్లో, 12 అవర్స్లో. అలాగే మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ 90 degrees ఎప్పుడు ఇస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ థియరీ కాన్సెప్ట్స్. అలాగే ఫైండింగ్ యాంగిల్ అంటే θ = mod 30h - 11/2m. సో ఇది ఒక్కటే అని కాదు, రకరకాలుగా ఉంటాయి. కొంతమంది రివర్స్ కూడా చెప్తారు 11/2 - 30h అని చెప్పి. ఎనీవే మోడ్ ఉంది కాబట్టి చేంజ్ అనేది లేదు. దాంతోపాటు ఫైండింగ్ యాంగిల్స్తో పాటు టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టైం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి అంటే 90 degrees ఉన్నప్పుడు టైము, అలాగే 180 degrees ఉన్నప్పుడు టైము, అలాగే 0 degrees ఉన్నప్పుడు టైము, ఇలా ఫైండ్ అవుట్ చేసి ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి. రాంగ్ క్లాక్ కానీ, క్లాక్ అరేంజ్మెంట్ కానీ, సెటప్ అలా ఉన్నాయి. సో వీటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి. వెయిటేజ్ తక్కువ ఉంది అని అలా మీకు అడిగినప్పుడు కొంచెం యావరేజ్ లెవెల్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంతకు మించి వెళ్ళకపోవచ్చు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ క్యాలెండర్స్లో అంతా ఒకటే మోడల్స్, హై రేంజ్, లో రేంజ్ అని ఏమి లేదు, ఒకటే కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటాయి. ఫైండింగ్ ఏ డే, ర్యాండమ్గా ఒక డేట్ ఇస్తే ఏ డేనో కనిపెట్టాలి. ఫైండింగ్ డే విత్ రెస్పెక్ట్ టు అనదర్ డే. సో ఈరోజు సండే అయితే ఈ రోజుతో కంపేర్ చేసుకొని ఫ్యూచర్లో 2025 March 26th ఏ డే, ఆ విధంగా. నెక్స్ట్ థియరీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి క్యాలెండర్స్లో. ఓకేనా. ఎండింగ్ డేస్ ఏంటి, స్టార్టింగ్ డేస్ ఏంటి, ఓకేనా. సెంచురీ బేస్ మీద అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి క్లారిటీగా. ఓకే. ఆడ్ డేస్ ఏ విధంగా ఉంటాయి, ఈ కాన్సెప్ట్లు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్. సో మనకి నార్మల్గా నాన్ వర్బల్ సిరీస్లోనే వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ క్యాలెండర్స్ నుంచి క్వశ్చన్ ఇద్దాం, అలాగే మనకి ఎన్వి సిరీస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటే ఈ వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ క్వశ్చన్ క్యాలెండర్ నుంచే ఇవ్వచ్చు. ఒక క్లాక్ ఇచ్చి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏంటి, అలాగే వాటర్ ఇమేజ్ ఏంటి, ఇలా కూడా కంబైన్ చేసి అడగవచ్చు మనకి. ఓకే. సో ఇది మనకి టోటల్ కంప్లీట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్లో ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ టాపిక్స్లో ఏ కాన్సెప్ట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలని డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఎక్స్ట్రాగా కవర్ అవ్వని వాటిలో ఎక్కడెక్కడ మనం ఫోకస్ పెట్టాలో కూడా చూసుకున్నాం. సో మీరు కనుక ఇంకొక 4 to 5 daysలో ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే నిన్న చెప్పిన వీడియోలో ఉన్న అర్థమెటిక్ అనాలిసిస్ అండ్ ఈరోజు చెప్పిన రీజనింగ్ అనాలిసిస్ ఈ రెండు మీరు ఒక 3 daysలో కంప్లీట్గా రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ 3 days యొక్క వాల్యూ ఎంత అంటే టోటల్ 70 marks. టోటల్ 70 marks 3 days వాల్యూ. సో నేను వర్తబుల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా. 70కి 70 తెచ్చుకుంటానని అనట్లేదు, కానీ 65 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ మీరు రివైజ్ చేసుకోగలిగితే
65 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. మిగతా పాయింట్స్ మీరు ఆ జీకేలో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ మీకు తెలియాలి, ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు ఐడియా ఉండాలి. అలా ఉంటేనే మీకు కట్ ఆఫ్లోకి వస్తారు. ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్స్ అయితే సరిపోదు, అన్ని సబ్జెక్ట్స్లో మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో ఎగ్జామ్కి వెళ్తున్న వారందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.